హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనము ట్రెండింగ్ ఉన్న ఛానల్లో కుమార శతకంలోని పద్యాలను చెప్పుకుందాం. మరి ఓకేనా? మీరందరూ కూడా రెడీగా ఉన్నారా? మరి పాపపు బనిమది దలపకు, చేపట్టిన వారి విడువజేయకు కీడున్, లోపల తలపకు క్రూరుల ప్రాపును, మరి నమ్మబోకు రహిని కుమారా. ఇప్పుడు ఈ పద్యం యొక్క తాత్పర్యాన్ని మనం తెలుసుకుందామా? మరి మనస్సు చెడు పనులు చేయుటకు ఆలోచన రానియవద్దు. ఎవరినైనా రక్షించదనని మాట ఇచ్చినా విడవవద్దు. ఆపదలను మనసులో కూడా తలంచవద్దు. దుర్మార్గుల యొక్క ఆదరణను నమ్మవద్దు. ఇవి చేసినవాడు నేర్పరి. ఎంత చక్కగా ఉందో కదండి తాత్పర్యము. మనకు చాలా బాగున్నాయన్నమాట పద్యము తాత్పర్యము. దాని తర్వాత మనము ఇంకో పద్యంలోనికి వెళ్దామా? మరి ఇది 35వ పద్యము. జగడంబులాడు చోట నువ్వలు మగువలు వసించు చోట మదగజం ధరిన్, భగవంతుండు తిరుగు చోటన్, మగుడి చనగవలయున్ జలము మాని కుమారా. మగుడి చనగలవలయు జలము మాని కుమారా. ఈ విధంగా మనకు పద్యం అయితే ఉందండి. ఈ పద్యం యొక్క తాత్పర్యం చెప్పుకుందామా? మరి పోట్లాటలు జరుగు ప్రదేశములందును, ఆడవారు నివసించు ప్రదేశములందును, మదించిన ఏనుగు ఉండు చోట, శత్రువు నివసించే చోటును విడిచిపోవలేను. అవి ఉత్తములు నివసించుటకు తగిన ప్రదేశములు కావు. ఈ విధంగా మనకు తాత్పర్యం అయితే ఇచ్చారు. ఎంతటి చక్కటి పద్యాలు తాత్పర్యాన్ని మనకు అందించారు కదా కుమార శతకంలో. ఇవి మనము ఎంతో ఈ పద్యాలు తాత్పర్యము వింటే వీటిలో ఎన్నో అర్థాలు అనేవి దాగి ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా మనము ఈ శతకాలలోని పద్యాలను వాటి యొక్క అర్థాలను తెలుసుకోవడం ద్వారా మనకు ఎన్నో విషయాలు, తెలియని విషయాలన్నీ మనకు తెలుస్తాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మీరందరూ కూడా ఎంతో ఓపికగా పద్యాలను విన్నందుకు మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరికీ థ్యాంక్ యూ. నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మీ అందరికీ కూడా చాలా చాలా వందనాలండి.